అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న కృష్ణ గారి అభిమానులకి, సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకి, ఇవాళ మీరందరూ జయకృష్ణని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ మరో రాబోయే సూపర్ స్టార్ జయకృష్ణ అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు. బాబు, ఇవాళ ఒక నిమిషం ఇవాళ విజయవాడ నగరం మిగతా ఊర్లాగా కాదు, మిగతా ఊర్లు హీరోని ఆరాధిస్తాయి, విజయవాడ నగరం సూపర్ స్టార్లను ఇస్తాయి. అవునా కాదా? ఆ రోజు కృష్ణ గారిని సూపర్ స్టార్ ఇచ్చాం, మళ్ళీ మహేష్ బాబు గారిని సూపర్ స్టార్ చేశాం, మళ్ళీ రేపు రాబోయే జయకృష్ణ గారిని కూడా మరొక సూపర్ స్టార్ విజయవాడ నగరమే చేస్తుంది. అవునా? కాబట్టి మీరందరూ విజయవాడ నగరం వాళ్ళు అందరూ 5 నిమిషాలు ప్రశాంతంగా ఉంటే మాట్లాడుకుందాం. ఇవాళ మన నగరంలో శ్రీనివాస మంగాపురం ఆ రోజు శేషగిరిరావు గారు అందరు పెద్దలు కూర్చుని మన అలంకార థియేటర్లో మొదటి షాటు అక్కడ మొదలైన ఈ సినిమా అదే ఈ విజయవాడలో మళ్ళీ సూపర్ హిట్ అవ్వాలని ఇవాళ ఫంక్షన్ కూడా మొట్టమొదటిసారిగా విజయవాడలో పెట్టారు. థ్యాంక్ యూ ఫర్ ద డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, మా మీద ఈ నమ్మకం ఉంచినందుకు. ఈ సినిమా హాల్ చూస్తే అప్పుడెప్పుడో రామారావు గారి సూపర్ హిట్లు చూసాం, కృష్ణ గారి సూపర్ హిట్లు చూసాం, ఈ సినిమా హాల్ నుంచి అగ్నిపర్వతం చూసాం, వజ్రాయుధం చూసాం, అట్లాగే ఒక అడవి రాముడు చూసాం. ఇటువంటి ఎన్నో సూపర్ శతదినోత్సవాలు, వజ్రోత్సవ వేడుకలు ఇచ్చిన థియేటర్ ఇది. ఇటువంటి థియేటర్లో ఈ ఫంక్షన్ రావడం నిజంగా ఒక అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే రేపు రాబోయే ఈ సినిమా కూడా ఈ ప్రదేశంలో నుంచి చక్కటి విజయం సాధించాలని కోరుకుంటున్నాం. విజయవాడలో ఒక టికెట్ తెగిందంటే విజయానికి టికెట్ తెగినట్టే. అవునా? కాబట్టి ఈ విజయవాడ ద్వారా ఈ విజయానికి టికెట్ శ్రీనివాస మంగాపురానికి ఇద్దామా? తప్పకుండా ఇద్దాం. నిజంగా కృష్ణ గారి కుటుంబంతో నాకు కూడా ఎంతో అనుబంధం ఉంది. ఇవాళ ఇక్కడ ఎంపీ కింద నుంచున్నానంటే ఆయనతో మేమిద్దరం మాట్లాడిన చివరి మాటలు బాగా గుర్తున్నాయి. నువ్వు ఎంపీ కింద నుంచుంటున్నావు, నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావు. ఆయన 15 రోజులు చనిపోయే ముందు ఆయన ఇచ్చిన ఆశీర్వచనాలు ఎప్పటికీ మరవలేం. నన్ను శేషగిరిరావు గారు నిరంతరం, ఆదిశేషగిరిరావు నిరంతరం నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. నేను జయకృష్ణకి తెలుసో లేదో నా కాలనీలో ఉండేవాడు. చిన్నప్పటి నుంచి మేమిద్దరం బాగా చూసేవాడిని జయకృష్ణని. ఇవాళ ఎంత కష్టపడితే ఇవాళ అతని కష్టం నిజంగా బాంబేలో 2 సంవత్సరాలు కష్టపడి ఇవాళ మహేష్ బాబుకి సరి సమానంగా ఒక హీరో డెవలప్ అయ్యాడు అంటే నిజంగా మనందరం మరొక కొత్త నూతన హీరోని ఆహ్వానిద్దాం. తప్పకుండా మరో మహేష్ బాబుని కూడా తప్పకుండా చూసుకుందాం. అజయ్ భూపతి గారు మొదటి సినిమానే ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు ప్రేక్షకుల్ని. తప్పకుండా ఇవాళ మా యొక్క కుటుంబం లాంటి వ్యక్తులు చక్కటి సినిమా తీస్తున్నారు. తప్పకుండా శ్రీనివాస మంగాపురం మంచి విజయాన్ని సాధించాలనుకుంటున్నాం. హీరోయిన్ రవీనా టాండా గారిని ఎన్నో సినిమాలు చూసాం. మీరు కూడా చక్కటిగా ట్రైలర్లో బ్రహ్మాండంగా ఉంది. యూ హ్యావ్ సీన్ యువర్ ట్రైలర్, యువర్ పెర్ఫార్మెన్స్ ఇస్ టూ గుడ్. వీ విల్ సీ one of the best actress again with this movie. Thank you. And again for the producers అందరికీ కూడా, కిరణ్ గారికి, అశ్విని దత్ గారికి, అన్నిటికన్నా ఈ విజయవాడతో మమకారం ఎక్కువగా ఉండి కృష్ణ గారు ఒకటే మాట్లాడేవాడు. ఎప్పుడైనా ఏమయ్యా బెజవాడ ఎట్టా ఉంది అనే మాటే అనేవాడు. ఆయనకి బెజవాడ అంటే అంత వల్లమాలిన అభిమానం. వారి మనవడి ద్వారా మళ్ళీ బెజవాడ గొప్ప హీరోని తీసుకొస్తుందని ఆశిస్తూ అందరికీ కూడా ముందుగానే ఈ ట్రైలర్ చూసి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చిన్ని గారు.